శ్రీమాత్రే నమః. శతాక్షి బంధువులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ కట్టుకున్నారా అందరూ అన్నలు తమ్ముళ్ళు? శతాక్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ అన్నలకి తమ్ముళ్ళకి శతాక్షి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. రాఖీ పండుగ ఎంత అద్భుతమైన పండుగ కదా. ఈ పండుగని మనమే స్టార్ట్ చేయలేదండి. ద్వాపర యుగంలో కృష్ణయ్య, ద్రౌపదమ్మ, సుభద్రమ్మ స్టార్ట్ చేశారు. ద్రౌపదిని, సుభద్రని కంటికి రెప్పలా కాచుకున్నాడు కృష్ణయ్య చివరి ఆఖరి వరకు. రాఖీ పండుగ అంటే అన్నలకి తమ్ములకి రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలా? కాదండి, డబ్బులు కాదు, బట్టలు కాదు. చివరి ఆఖరి వరకు అన్న నాకు రక్షణగా ఉండు, తమ్ముడు నాకు రక్షణగా ఉండు అని అక్క లేదా చెల్లి ఒక్కసారి గుర్తు చేయటమే. నేను పెళ్లి చేసుకుని మన ఇంటి నుంచి వెళ్ళిపోయినా నీది నాది, నడయాడిన ఇల్లు, ఆడుకున్న ఇల్లు, పుట్టిన ఇల్లు ఒకటే అన్నయ్య. దానికంటే మించి మనం అమ్మ కడుపు అనే ఒకే ఇంట్లోంచి బయటకు వచ్చాము. అది గుర్తు చేయడానికే నేను ఇక రాఖీ కట్టడానికి వచ్చాను. నీకు ఆపద వచ్చినప్పుడు నేను, నాకు ఆపద వచ్చినప్పుడు నువ్వు, ఒకరికొకరు కష్టాలు సంతోషాలు పంచుకోవడానికి గుర్తు చేద్దామని వచ్చానన్నయ్య అని చెప్పేదే. ఒకరికొకరు వీడని తోడుగా ఉండేదే రాఖీ పండుగ. అంతేకాని చాలామంది రాఖీ పండుగ అనేసరికి డబ్బుల కోసమో, అమ్మాయిలకు డబ్బులు పెట్టాలనో, బట్టలు పెట్టాలనో కాదండి. నిజానికి అమ్మాయికి పుట్టినింటికి పిలిచి అన్న తమ్ముడు బట్టలు పెడితే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా. కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. అంతకంటే ఏం కావాలి? పుట్టింటి నుండి అన్న మాటలు, వదిన ప్రేమ, ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి. చాలా గొప్ప పండుగ అన్న చెల్లెల బంధానికి నిర్వచనం. దీనికి కృష్ణయ్య, ద్రౌపది, సుభద్రమ్మ వీళ్ళే సాక్షి. ఎంత కంటికి రెప్పలా కాచుకున్నాడు కృష్ణయ్య వీళ్ళని. ఆనందంతో మాట్లాడుతున్నాను. శ్రీమాత్రే నమః.